మనం చూస్తే ఈ గాడిదను ప్రియులారా ద్వితోపదేశకాండము 22వ అధ్యాయములో 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఆ కిందన అనేది జనపనార, ఇంకొక నార ఏమన్నాడండి, ఉన్నియు. జనపనార అంటే సిలుకు, ఈ రోజుల్లో ప్రియులారా కాటన్ అనుకుందాం. దానికి వివరణ, ఇప్పుడు అవి రెండు మిక్స్ అయితే కుదిరిద్దా? నువ్వు కుట్టగలుగుతావమ్మా? కుడితే నేను వేసుకోగలుగుతానా, ధరించుకోగలుగుతానా? ఒకవేళ రెండు సూట్ అయ్యిద్దా? ఏమండి కొత్త తిత్తిలో, ఆ పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసము సెట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే గాడిదను బలికి రాకుండా అక్కడే ఆపేశాడు. ఇది సహవాసానికి కూడా పనికిరాదని, ఇది సహవాసానికి కూడా. ఐగుప్తులో ప్రియులారా ఫరో ఈ ప్రజలను పంపించలేదు. ఈ ప్రజలను ఏం చేయలేదండి? పంపించలేదు. ఈ ప్రజలను ఆపేశాడు. ఇప్పుడు ఈ ప్రజలకు ఏం కావాలంటే ఆరాధన, సహవాసం కావాలి. ఆరాధన చేయటానికి సమయం కావాలి. ఈ ఫరోతో దేవుడు మోషేని పంపించి ఏం చేశాడంటే సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. గాడిద ఇక్కడ సహవాసానికి కూడా ఏమవ్వట్లేదండి, పనికి రావటం లేదు. ఆయన ఈ గాడిద బయట కట్టబడి ఉండగా, ఆ కట్టబడి దుమ్ము చేత కొట్టబడిన ఈ గాడిద, నీవు కూడా దుమ్ము చేత కప్పబడ్డావు, మలినము చేత నింపబడ్డావు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ప్రియులారా అనుకోనని మాటలు, ఏమండి కుదరని అసమాధానాల మధ్య మీరు భ్రమపరచబడి నలిగి ఉన్నారు. దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గాడిదని ఏం చేశాడంటే యేసు ప్రభువారు అక్కడ నిలబడి శిష్యుల్ని పంపించి కట్లను విప్పి వీధిలో నుండి దాన్ని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఆయన అనాది సంకల్పం ఏమిటంటే నిర్గమాకాండము 13వ అధ్యాయంలో 13వ మాటను చదువుకుందాం. ఈ గాడిద, ప్రతి గాడిద అంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ప్రతి గాడిద, చదువమ్మా, వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్ల, అంటే యేసు ప్రభు వారు ఏమయ్యాడంటే అక్కడ నిలబడి నేను వధింపబడబోతున్నా. మీకు అర్థమైనట్టుగా చెప్పేస్తున్నాను. ఇప్పుడు నిలబడి ఏమన్నాడంటే పంపించాడు, మీరు వెళ్ళి విప్పి తోలుకురండి. అబ్రహాము దగ్గర ఆ గాడిదను పెట్టుకొని అక్కడనే ఉండమన్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి విప్పి తోలుకురమ్మన్నాడు కదా. ఇప్పుడు ఏంటంటే ముందుగా చెప్పబడిన మాట 13:13లో ఒక గొర్రెను ఏం చేశాడంటే వెల ఇచ్చాడు. ఆ కింద మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రతి చూలు మగ పిల్లవాడు. నేనంటాను ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఈ గొర్రెగా యేసు ప్రభు వారు మారి ఈ నిర్గమ 13:13 ప్రకారంగా వెల ఇచ్చి ఆ గాడిదని ఏం చేశాడంటే విడిపించాడు. ఇప్పుడు ఆ కింద మీరు చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడింది కదా, ప్రతి చూలు మగపిల్లవాడిని మీరు వెల ఇచ్చి విడిపియాలి. కానీ ఇప్పుడు ఈ సిలువ ధ్యానాల ద్వారా శ్రమల కాలములో మట్ల ఆదివారంలో ప్రియులారా యేసు ప్రభు వారు ఈ గాడిద జీవితంలో మనముండగా ఆయన గొర్రె పిల్లగా మారి మన జీవితాలకు ఆయన ఏమిచ్చాడంటే గొప్ప విడుదలను కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు గాడిదలను మరి వధించి ఆ మాంసాన్ని తినేవాళ్ళు ఈరోజు గాడిద కొయ్యరంట. అది కాదు, మీకు అర్థమైనట్లుగా చెప్పాలి అంటే ఇప్పుడు గాడిద ఏమైందంటే కట్టబడింది, దుమ్ము చేత కొట్టబడింది, అర్హత లేనిది, ఎవరు దాన్ని లెక్క చేయలేదు. ఇప్పుడు ఏమైందంటే యేసు ప్రభు వారు దాని మీద ఎక్కి ఆయన వెళుతుంటే బట్టలను పరిచారంట. స్తోత్రం, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. వారు ఏం పరిచారు చెప్పండి? వారి బట్టలు. ఇప్పుడు ఈ గాడిదకి ఏం కలిగిందంటే ప్రియులారా యెషయా 1వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ఎరుగును గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొని, మీకు వివరణగా చెప్పేస్తున్నాను కదా. ఇందాక యేసు ప్రభు నిలబడి శిష్యులకి చెప్పినప్పుడు అది ఫలానా గ్రామములో ఫలానా దారిలో. ఏమండి మార్గంలో సేఫ్టీ ఉండిద్దా? ఏమ్మా మార్గములో సేఫ్టీ ఉండిద్దా? మార్గములో సదుపాయాలు ఉంటాయా? ఇది దారిలో కట్టబడింది, గండంలో ఉన్నది.
దీనికి కాపుదల లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు నిలబడి ఏం చేశాడంటే, అది కట్లను విప్పండి, తోలుకొని రండి. ఇప్పుడు యెషయా ప్రవక్త 1వ అధ్యాయం 3లో ఏమన్నాడండి? 3లో ఏమన్నాడండి? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత దొడ్డి. ఇప్పుడు మనము సహవాసానికి పనికిరాని మనం, బలికి పనికిరాని మనం, ప్రియులారా, ఆరాధనకు ఫరో ఇశ్రాయేలీయులను పంపిలేదు, ఆరాధనకు యోగ్యత లేని మనం ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు వారి ఆరాధన, యేసుక్రీస్తు వారి వాక్యం, యేసుక్రీస్తు వారి గ్రంథం, యేసుక్రీస్తు వారి యొక్క మందిర సహవాసం ఆయన ఏర్పాటు చేశాడు. ఎలాగంటే, ఆయన వధింపబడటానికి వెళ్ళటానికి ముందు ఈ గాడిదను ఎక్కి ప్రియులారా విడుదలిచ్చి ఆయన తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నదంటే దేవుని మందిరములో ఉన్నది. స్తోత్ర. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. కొంతమందికి ప్రవచనాలు, దర్శనాలు, కళలు వస్తే వాళ్ళు చెప్తారు, దీనికి విరుగుడు ఏందండి, మాకు ప్రమాదం జరిగిద్దా, ఈ అప్పులో నుంచి మేము బయటికి రాలేమా, మా పిల్లలు మారరా, మేము ఇల్లు కట్టలేమా, మేము వాడబడలేమా, ఎప్పుడు ఈ అప్పులేనా, ఇలాగనే ఉండిద్దా, మార్పు ఏమి ఉండదా అన్నప్పుడు కొంతమందికి అందరికి ఒకే టాబ్లెట్ ఇస్తాడా, ఒకే టానిక్, ఒకే ఇంజెక్షన్ ఇస్తాడా డాక్టర్ గారు? చెప్పట్లా మీరెవరు, ఎందో యామార్చినట్టుగా చూస్తూ ఉన్నారు. ఏమండి, అందరికీ ఒకే, ఏమండి, గుండెల్లో నొప్పి వచ్చిన వ్యక్తికి, టైఫాయిడ్ జ్వరం వచ్చిన వ్యక్తికి, ఏమండి, కాలు బెండై కాలు వంకరపోయిన వ్యక్తికి ఒకే మందు ఇస్తాడా ఎవడగా? నేను అంటాను, ఏమి లేదమ్మా, గాడిద ఎక్కడుంది చెప్పండి. మీరు ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా మందిరానికి రావాలి. అదేందో కొంచెం నీళ్ళు వస్తే మందిరానికి రావాలి. 2 చాక్బుక్లు ఎక్కువ తెచ్చారనుకోండి, ఇంకా దాంతో సరిపోయింది. ఒకవేళ ఏదైనా చిన్న సన్న పనులు లోక సంబంధమైన పడితే, ఆదిలో నుండి ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి ఆదిలో భూమి ఆకాశమును సృజించి మొదలుకొని వస్తున్న ప్రణాళికను పగలగొట్టేస్తున్నారు. నేను సింపుల్ ఒకటే చెప్తాను, ఏమీ లేదమ్మా, ఆదివారం దేవుని మందిరానికి రండి అంతే. నా మందిరములో ఆహారం ఉన్నట్లు గాడిద ఇప్పుడు ఎక్కడుంది? దారి పక్కన కాగితాలను బోయితాలను తింటా ఉంది. ఏమన్నా ఒకసారి మా పంతులు గారు ఒక కథ చెప్పాడు, బైబిల్ స్టోరీ, ఆ బుక్స్లో తెలుగు వాచకమంటారా, మర్చిపోయానన్ని. అందులో తిండి లేకుండా ఒక గాడిద వచ్చి, వాళ్ళకి స్టోరీలు ఏమి లేవు, మేము పరీక్షలు రాయటానికి ఆ స్టోరీ రాశారు ఆ రోజుల్లో. రాజుగారు పరిపాలిస్తుంటే రాజుగారి దగ్గర గంట, ఎవరికైనా సమస్య శోధన వస్తే వెళ్ళి ఆ గంటను కొట్టాలి. ఈ గాడిదకి బాగా ఎక్కడ తిండి దొరక్క కాగితాలు బోయితాలు బట్టలు గిట్లు తిని, బట్టలు కూడా తినేసిద్ది, కాగితాలు కూడా తినేసిద్ది, కనబడిందల్లా తినేస్తూ ఉండేది. వెళ్ళి ఆ గంట కుచ్చులో ఏమి కనబడుతుంది, కింద తాడంతా తెగిపోయి ఉంటే అది గడ్డి అనుకొని లాగుతూ ఉందంట. అంటే గాడిద ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలాగ పడితే అలాగా అది ప్రయాణం చేస్తా తింటా ఉండిద్ది. ఇప్పుడు ఎక్కడ ఉంది? సొంత దొడ్లోకి వచ్చేసింది. ఆ సొంత దొడ్డి యజమానుడు ఎవరు చెప్పాలి? ఆ సొంత సంఘానికి కాపరి ఎవరు? ప్రభు అయిన యేసు. ఇప్పుడు ఆహారము సమృద్ధి ఉంది, ఇప్పుడు స్వస్థత ఉంది మందిరంలో. రేపేదైనా ప్రమాదం పొంచి ఉంటే, ఈరోజు మందిరములో వాక్యం వింటే, రేపేదైనా అప్పు పొంచి ఉంటే, ఈరోజు దేవుని వాక్యం వింటే, రేపేదైనా మీకు విపత్తు పొంచి ఉంటే, ఈరోజు ఆదివారం దేవుని దొడ్డిలో మీరు ఉండి వాక్యం వింటే, ఆ వాక్యం మిమ్మల్ని బలపరిచి, ఆ వాక్యం మీ మీద ఉన్న దోషాన్ని పరిహరిస్తుంది. స్తోత్ర. మీ జీవితాల్లో అభివృద్ధి లేకపోవటానికి, నిలబడలేకపోవటానికి, దీవించబడలేకపోవటానికి, ఆశీర్వదింపబడలేకపోవటానికి, వాగ్దానాన్ని పొందలేకపోవటానికి గల కారణం ఏమై ఉన్నదంటే ప్రియులారా, మనము సొంత దొడ్డిలో లేము, దేవుని మందిరములో లేము, దేవుని మందిరం మీద అలుగుతున్నాం, దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నాం, దేవుని సేవకుడిని పోగొట్టుకుంటున్నాం, దేవుని వాక్యానికి విరుద్ధంగా దూరంగా ఉన్నాం. ఇది ఇప్పుడు ఏమైందంటే, దారి పక్కన లేదు, ఊరు బయట లేదు, ఇంటి వాకిట లేదు, ఇంట్లోకి వచ్చేసింది. ఇది ఎక్కడికి వచ్చేసిందంటే దొడ్డిలోనికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లోపలికి వచ్చి, లోపల ఉన్న యజమానుడి దగ్గర ఇది ఏమవుతుందంటే
వాడబడుతూ ఉంది. ఎలా వాడబడుతుంది చెప్పన? న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, అంటే ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని హతమార్చాడు. చెప్పండి, ఎంతమందిని? 1000 మందిని. స్తోత్రం. ఇప్పుడు ఇది గాడిద దవడ ఎముక. ఇదివరకు ప్రియులారా లోక సంబంధంగా ఉంది. ఇప్పుడు దేవుని మందిరములోకి వచ్చి వాడబడుతూ ఉంది. స్తోత్రం. దేవుని మందిరములో ఏమవుతుంది చెప్పండి? వాడబడుతుంది. నీవు నేను సొంత దొడ్డిలోకి రావాలి, మందిరములోనికి రావాలి అని ఇప్పుడు ఏమవుతుందంటే వాక్యములో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో ప్రియులారా, యేసు ప్రభు వారు కట్టబడి ఉన్న ఈ గాడిదను ప్రవచనం నెరవేర్చడానికి చక్కగా ఎక్కడ చెప్పాడమ్మా? మత్తయి 21:4 చదవద్దు. ప్రవక్త ద్వారా చెప్పబడినది. ఎక్కడ? జకర్యా 9:9 చెప్పబడింది. మత్తయి 21:4 ఏమైందంటే అది నెరవేర్చబడింది.